Dr. Kalyan, consultant surgical oncologist, Ammar Hospitals, and this is our team. She is Dr. Pujita, consultant surgical oncologist, and he is Dr. Mujahid, consultant neurosurgeon, Ammar Hospitals. సో ఒక 60-year-old మ్యాన్ మా హాస్పిటల్కి థైరాయిడ్ క్యాన్సర్తో హాస్పిటల్కి వచ్చారు. సో ఆయనకు వచ్చినటువంటి సిమ్టమ్స్ ఏంటి అంటే కనుక ఆహారం తీసుకోలేకపోవటము, ఆయాసపడటము, నెక్ మాస్, ఇంకొకటి ఒక నెల రోజుల నుంచి కూడా ఆయన కంప్లీట్‌గా కాళ్ళు చచ్చుపడిపోయి బెడ్ రిడెన్ అయిపోయారు. ఇలా ఈ సిమ్టమ్స్‌తో మా దగ్గరికి ప్రెజెంట్ అయ్యారు. సో మా దగ్గరికి వచ్చిన తర్వాత సీటీ స్కాను, ఎఫ్ఎన్ఏసీ టెస్ట్ ఇవన్నీ టెస్ట్ చేయడం ద్వారా ఆయనకి థైరాయిడ్ క్యాన్సర్ అని నిర్ధారణ చేశాము. ఈ థైరాయిడ్ క్యాన్సర్ ఆల్మోస్ట్ ఆయనకి స్టేజ్ 4లో ఉంది. సో ఈ థైరాయిడ్ క్యాన్సర్ అనేది నెక్‌లో స్టార్ట్ అయ్యి, అది ఛాతీలోకి కూడా కొంచెం స్ప్రెడ్ అయింది. అండ్ వేరే ఇన్వెస్టిగేషన్స్ చేయటం ద్వారా ఊపిరితిత్తులకి, బోన్స్‌కి కూడా స్ప్రెడ్ అయింది. అండ్ ఈ వెన్నపూసకి ఏదైతే స్ప్రెడ్ అవ్వటం వల్ల అండ్ కార్డ్ కంప్రెషన్, స్పైనల్ కార్డ్ కంప్రెషన్ అవ్వటం వల్ల పూర్తిగా ఆయన కాళ్ళు చచ్చుబడిపోయి బెడ్ రిడెన్ అయిపోయారు ఒక నెల రోజుల నుంచి. ఇలాంటి స్టేజ్ 4 క్యాన్సర్‌తో పేషెంట్ అనేవాళ్ళు మా దగ్గరికి ప్రెజెంట్ అయ్యి వచ్చారు. అండ్ గత ప్రీవియస్‌గా ఒక 3 నెలల నుంచి ఆయన బయట చాలా హాస్పిటల్స్ వరకు తిరిగారు. ఆయనకి సరైన ట్రీట్మెంట్ ఎక్కడా అందలేదు. అండ్ చాలామంది కూడా ప్రాణాపాయ పరిస్థితి ఉందని చెప్పడం వల్ల అటెండెంట్స్ భయపడి వాళ్ళు సర్జరీకి విల్లింగ్‌గా లేక సర్జరీ చేయించుకోండి, ఇంకొంచెం అశ్రద్ధ చేసి ఇంకొంచెం డిసీజ్ ఇంకా పెరిగిపోయింది. సో మా దగ్గరకొచ్చేసరికి చాలా క్రిటికల్ కండిషన్‌లో వచ్చారు. అలాంటి కేస్‌ని మేము టేకప్ చేసి సర్జరీ చేయటం జరిగింది. సో ఒక టీమ్ ఆఫ్ డాక్టర్స్, న్యూరో సర్జన్, ఆంకాలజిస్ట్‌లు అండ్ క్రిటికల్ కేర్ వారు వీళ్ళందరం కూడా అంతా డిస్కస్ చేసుకొని ఆ పేషెంట్ సర్జరీకి టేకప్ చేయడం జరిగింది. అండ్ ఫస్ట్ స్పైన్ సర్జరీ అయితే చేసి, న్యూరో సర్జన్‌గా స్పైన్ సర్జరీ చేసి, ఆ కార్డ్ కంప్రెషను ఏదైతే ఎముకకి, వెన్నెముకకి ఏదైతే స్ప్రెడ్ అయ్యి ఉందో దానికి సంబంధించి సర్జరీ చేశారు. దాని తర్వాత థైరాయిడ్ క్యాన్సర్‌కి సంబంధించినటువంటి సర్జరీ ఈ ఛాతీలోకి ఎక్స్‌టెండ్ అయిపోవటం వల్ల చాలా కష్టపడి చేయాల్సొచ్చింది. పూర్తిగా ఈ సర్జరీ చేసిన తర్వాత పేషెంట్ చాలా బాగా కోలుకున్నారు. ఇప్పుడు ఆయన హి ఈస్ ఏబుల్ టు వాక్ అండ్ హి ఈస్ ఏబుల్ టు స్టాండ్. అండ్ ఈ థైరాయిడ్ క్యాన్సర్ నుంచి కూడా ఆయన పూర్తిగా రికవర్ అయ్యారు. సో స్టేజ్ 4 క్యాన్సర్ అయినా సరే ఆయనకు ఒక హోప్ ఇచ్చి మా హాస్పిటల్ నుంచి మేము ఇచ్చినటువంటి ట్రీట్మెంట్ ద్వారా ఆయన నడవటం జరిగింది. అండ్ కంప్లీట్‌గా కూడా ఈయన ఫర్దర్ ట్రీట్మెంట్‌తో ఆయన కంప్లీట్‌గా క్యూర్ చేసే అవకాశం ఉంది. సో స్టేజ్ 4 క్యాన్సర్ అయినంత మాత్రాన ఎవరు భయపడాల్సిన అవసరం ఏం లేదు. స్టిల్ ఒక హోప్‌తో ఆయనకి ఒక ట్రీట్మెంట్ చేసి ఇది ఒక మంచి లివింగ్ ఎగ్జాంపుల్ ఈ పేషెంట్. ఈయనకిచ్చినటువంటి ట్రీట్మెంటు అండ్ ఈ పేషెంట్‌కొచ్చినటువంటి సాటిస్ఫాక్షన్‌కి అండ్ పేషెంట్ అటెండెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. దీనికి మా హాస్పిటల్ నుంచి అండ్ ఇక్కడికొచ్చినటువంటి పత్రికా విలేకరులకి, ప్రింట్ మీడియా అండ్ అంతా మీడియా వాళ్ళందరికీ కూడా థాంక్ యూ వెరీ మచ్. So the thing is that as a chairman and medical, managing director of this place, I would like to say this. ఇలాంటి పేషెంట్స్ ని డీల్ చేయడానికి ఇట్ ఈస్ ఏ టెర్షరీ కేర్ సెంటర్ విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ టెర్షరీ కేర్ సెంటర్ అంటే ఎఫెక్ట్స్ కైండ్ ఆఫ్ వర్క్ చేసే ప్లేస్ లోనే అవుతాయి. ఎందుకంటే ఈ థైరాయిడ్ క్యాన్సర్స్ కానీ ఏవైతే మెటాస్టైసిస్ అవుతాయో, ఎస్పెషల్లీ ఈ పేషెంట్ కానీ ఇలాంటి పేషెంట్స్ కానీ రీనల్ సెల్ కార్సినోమాస్ ఇలాంటివి ఏమవుతాయంటే బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది. సో ఎనస్థీసియా ఇవ్వడానికి కూడా చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి. అండ్ సర్జరీ చేసేటప్పుడు కానీ తర్వాత కానీ కూడా ఏ ఈవెంట్ అన్నా అవ్వచ్చు. సో ఇలాంటివి యాంటిసిపేట్ చేసి ఇలాంటి పేషెంట్స్ ని బయటికి తీసుకురావాలంటే ఇట్ ఈస్ ఎ కంబైన్డ్ టీమ్ ఎఫర్ట్ ఆఫ్ డాక్టర్స్ అలాంగ్ విత్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇప్పుడు సపోజ్ మోస్ట్ ఆఫ్ ద సర్జరీ ఈస్ డన్ బై ద థైరాయిడ్ సర్జరీ ఈస్ డన్ బై సంథింగ్ లైక్ హార్మోనిక్. సో హార్మోనిక్ అన్ని చిన్న నర్సింగ్ హోమ్స్ లో ఉండవు. సో దాట్ అది దాంతోనే బ్లీడింగ్ తగ్గుతుంది. అలాగే ఇప్పుడు సర్జరీ చేసే ముందల ఎనస్థీసియా తీసుకునే ముందల జగదీష్ గారు ఈజ్ ఆర్ ఎనస్థిటిస్ట్. సో హీ కెన్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద టెక్నికాలిటీస్ ఆఫ్ ద ఎనస్థీసియా. అసలు ఇలాంటి పేషెంట్స్ లో ఛాలెంజెస్ ఏమి ఉంటాయని. అంటే ఈ ఒక్కటే పేషెంట్ కాదు, మనకి ఇలాంటి పేషెంట్స్ చాలా మందిని మనం బయటికి తీసుకురావడం జరిగింది. అండ్ మీరందరూ అడగవచ్చు, ఇప్పుడు ఆల్రెడీ థైరాయిడ్ క్యాన్సర్ బోన్ కి పాకిందంటే స్టేజ్ 4 డిసీజ్ కదా. స్టేజ్ 4 డిసీజ్ నిజంగా ఈజ్ ఇట్ వర్త్ ఆపరేటింగ్ ఆర్ ఈజ్ ఇట్ వర్త్ టేకింగ్ దిస్ ఛాలెంజ్ అప్ అనేది. దాని కొరకే యాక్చువల్లీ వాళ్ళ డాటర్ ఇక్కడే ఉన్నారు, యూ కెన్ టాక్ టు హర్. సో ఈ పేషెంట్ 3 weeks గా పక్షవాతంతో ఉన్నారు. సో దే హ్యాడ్ యాక్చువల్లీ గాన్ టు డిఫరెంట్ హాస్పిటల్స్ ఇంక్లూడింగ్ సమ్ కార్పొరేట్ హాస్పిటల్స్ where because of their either refusal or over cautious in doing these patients, he was operating these patient, he was not operated upon. అంటే తనకి సర్జరీ అక్కడ అవ్వలేదు.
సో యెస్, ఇక్కడ గూడా మేము రిస్క్ ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. రిస్క్ సేమ్ ఉంటది. అక్కడైనా గాని, ఇక్కడైనా ఉంటది. కానీ రిస్క్ తీసుకొని మనము ఇలాంటి పేషెంట్స్‌ని మనము ట్రీట్ చేసినందుకు ఈరోజు అతను నుంచోగలుగుతున్నాడు. ఇంకో 2, 3 డేస్‌లో నడవగలుగుతాడు. సో ఇట్ మేక్స్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్. బికాజ్ కేర్ గివర్స్ అంటే ఎస్పెషల్లీ మన ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో అట్‌లీస్ట్ తన పని తను అట్‌లీస్ట్ టాయిలెట్‌కెళ్ళడము అండ్ తన తినటము, తన బట్టలు తాను వేసుకోవడము, అట్లీస్ట్ కనీసం నడిచి చిన్న చిన్న పనులు చేసుకోవడము, ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ మనకు చాలా చిన్నగా అనిపిస్తుంది, ఎందుకంటే మనం రోజు చేసేదే ఇది. బట్ ఎవరైతే బెడ్ రిడన్ పేషెంట్ ఉంటారో లేదా వాళ్ళ కేర్ గివర్స్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి దీని ఇంపార్టెన్స్ తెలుస్తుంది. సో నేను ఎప్పుడు చెప్తుంటాను, ఎన్ని రోజులు బతికినామో ఇంపార్టెంట్ కాదు, ఎట్లా బతికినామో చాలా ఇంపార్టెంట్. సో ఉన్నన్ని రోజులు we have to be independent and we have to live on our own without depending on anyone. That is a motto of treating such patients. And మళ్ళీ చెప్తున్నాను, ఇది అమోర్ మా దగ్గర అమోర్ హాస్పిటల్ ఈజ్ అ 250 బెడెడ్ హాస్పిటల్ విత్ క్యాన్సర్ కేర్ అండ్ స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ ఎక్విప్మెంట్ ఉంది. అండ్ ఆ ఎక్విప్మెంట్ అండ్ ద హోల్ టీమ్ ఇంక్లూడింగ్ ద ఎనస్థీసియా, మా ఎనస్థీసియా పీపుల్ ఆర్ వెల్ వర్స్ విత్ tackling these kind of patient. Critical care head is మీరు ఆల్రెడీ ఇంటరాక్ట్ అయి ఉన్నారు ప్రతీష గారు. షీ ఈజ్ అ క్రిటికల్ కేర్ హెడ్. సో ఎందుకంటే ఇలాంటి పేషెంట్స్ ని ఎలక్టివ్ గా వెంటిలేట్ చేసాం. ఇప్పుడు ఫస్ట్ 24 to 48 అవర్స్ ఏమన్నా కావచ్చు. సో ఇలాంటి పేషెంట్స్ ని బయటికి తీసుకురావడం అనేది ఇట్ ఈస్ ఎ ఛాలెంజ్. సో ఇట్స్ ఎ లాట్ ఆఫ్ క్రెడిట్ విల్ గో టు దెమ్. And as an orthopedic oncologist, as a team leader for this particular case, not only as a chairman and managing director of this hospital, the decision making is very important. చాలా హాస్పిటల్స్ తిరిగాము. బట్ అక్కడ చాలా క్రిటికల్ ఇష్యూ, చాలా కష్టము. సర్జరీ చేసినా గానీ సర్జరీ టైంలో ఏదన్నా అవ్వచ్చు అని చెప్పారు డాక్టర్స్. కానీ లాస్ట్ 1 మంత్‌గా మా ఫాదర్ కాళ్ళు 2 పనిచేయడం మానేసాయి. కంప్లీట్‌గా బెడ్ రిటర్న్ అయ్యారు. సో, సిట్యుయేషన్ చూసి మాకు ఆహ్, కిషోర్ సార్ గురించి తెలిసి మేము ఈ హాస్పిటల్‌కొచ్చాము. వచ్చిన తర్వాత సార్ ఇమ్మీడియేట్‌గా రియాక్ట్ అయ్యారు. పేషెంట్‌ని తీసుకురమ్మన్నారు. తీసుకొచ్చిన తర్వాత ఇమ్మీడియేట్‌గా ఏవైతే టెస్టులు చేయాలో అన్ని టెస్టులు చేసి వెంటనే మాకు కౌన్సెలింగ్ ఇప్పించి, ఆయన సర్జరీ ఫిట్‌నెస్ చూసి అన్నీ చూసి వెంటనే సర్జరీ చేశారు. సర్జరీ సక్సెస్‌ఫుల్ అయింది. దేవుడి దయ వల్ల. వి ఆర్ వెరీ హ్యాపీ. Okay, thank you.